శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 704వ నామము సరస్వతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జ్ఞానమునకు అధిష్టాన దేవత అని అర్థం. జగన్మాత సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కదా, వారికి కార్యనిర్వహణలో సహాయకులుగా ఉండడం కోసం సరస్వతిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవుల్ని కూడా సృష్టించింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా, గత నామాల నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. అయితే బ్రహ్మదేవుడు సృష్టించిన జీవులకు జ్ఞానాన్ని వృద్ధి చేసే బాధ్యతని సరస్వతీదేవి స్వీకరించిందనమాట. సరస్వతీమాత జ్ఞానానికి అధిదేవత, జ్ఞానస్వరూపిణి. అటువంటి జ్ఞానస్వరూపిణి అయిన మాతను కవులు ఏమని వర్ణించారు అంటే, అమ్మవారు ఎలా ఉంటుంది అని వర్ణించారు అంటే, మల్లెపూలు, చల్లని చంద్రుడు, ముత్యాల హారాలు, ఇలాంటి తెల్లటి శాంతి పుంజముతో, అంటే శ్వేత వస్త్రాలను ధరించి తెల్లటి పద్మంపై ఆసీనురాలైన సరస్వతీమాత అన్నట్టుగా మనకి వర్ణించి చెప్పారనమాట. అజ్ఞానాన్ని సంపూర్ణంగా నశింపచేసి మనల్ని జ్ఞానవంతులను చేసే అమ్మవారే సరస్వతీమాత. సరస్వతీదేవి మనల్ని ప్రియమైన వాక్యములు పలికేటట్లు, మళ్ళీ మనము శుభకర్మలను ఆచరించేటట్లు, మన బుద్ధులను ప్రచోదయం చేసి, అంటే మన బుద్ధుల్ని ప్రేరేపించి మన చేత సత్కార్యాలను ఆచరింపచేస్తూ ఉంటారు. విద్య లేనివాడు వింత పశువు అన్న సామెత మనకు తెలిసిందే కదా. అటువంటి విద్యను పొందడానికి జగన్మాత సరస్వతీదేవిని మనము సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని కొలుస్తూ ఉంటాము. అంటే అమ్మ, నాకు విద్యారంభమును చేయించుట కొరకు, నీ అనుగ్రహ సిద్ధి కొరకు, నీ ఆశీస్సులు లభించడం కోసం నిన్ను మనసా వాచా కర్మణ ఆరాధిస్తున్నాను అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఋగ్వేదంలోని సరస్వతీ సూక్తంలో జగన్మాత సరస్వతీదేవిని ఏ విధంగా ప్రార్థించారు అంటే, ప్రకాశవంతంగా వెలిగే ఓ సరస్వతీమాత, వేగము నిండిన దానివైన నీవు నీ వేగం చేత మా యొక్క బుద్ధులను ప్రచోదనం చేస్తూ మమ్మల్ని రక్షిస్తూ ఉంటావు. బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో ఎటువంటి కష్టాలు ఉండవన్నమాట. ఎప్పుడైతే ఆ బుద్ధి పెడదారి పడుతుందో అప్పుడు జీవితం అంతా నరకమే. అలా జరగకుండా మనకి సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ తల్లిని మనం ప్రార్థించాలి. భాగవతంలో పోతనామాత్యులు సరస్వతీదేవిని ఏ విధంగా స్తుతించారు అంటే, అమ్మా సరస్వతి, శరత్కాలంలోని మేఘాలు, చంద్రబింబము, తెల్లటి కర్పూరము, పటీరము, రాజహంసలు, జాజిపూల మాలలు, వెండికొండ, రెల్లు పువ్వులు, ఆదిశేషుడు, మల్లె పువ్వులు, తెల్లమందారాలు, తెల్లటి నురగలతో ఉన్న పాల సముద్రము, ఆకాశంగా వంటి తెల్లని నిర్మలమైన రూప కలిగిన నిన్ను నేను ఎప్పుడు కాంచగలను అంటే, నేను ఇప్పుడు నిన్ను దర్శించుకుంటానమ్మా అని వేడుకున్నారు సరస్వతి అమ్మవారిని. జగన్మాత లలితా త్రిపుర సుందరికి అత్యంత ప్రియమైన శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం నాడు జగదీశ్వరి సరస్వతి అవతారంలో మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు. 2 సంవత్సరములు గల కన్యను సరస్వతి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఐం బీజంతో సరస్వతి మాతను ఆరాధించినట్లయితే సకల విద్యాభివృద్ధి కలుగుతుంది. జగన్మాత పరిపూర్ణ అనుగ్రహం పొందిన శ్రీ మూకశంకర్లు తన మూక పంచశతిలో ఆర్యా శతకంలోని 92వ శ్లోకంలో సరస్వతీ రూపిణి అయిన కామాక్షిదేవిని స్తుతించారు. శుభప్రదమైన శోభాన్వితమైన ధవళ వస్త్రములను ధరించినది, కమలము కుటీరముగా శుభ్రమైన శోభాన్వితమైన ధవళ వస్త్రములను ధరించినది, కమలము కుటీరముగా అనగా అంటే కమలాన్ని తన నివాసంగా కలిగినది, తన పవిత్రమైన హస్తాలందు జ్ఞానమును మనకి ప్రసాదించే పుస్తకాన్ని, పవిత్రమైన రుద్రాక్షలను ధరించినది, సుందరమైన కనురెప్పలతో కూడిన నేత్రములు కలిగింది, తన హస్తాల్లో వీణను ధరించింది, బ్రహ్మదేవుని భార్య అయిన బ్రహ్మిణి అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను అని తన మూక పంచశతిలో రాశారు. సంధ్యావందన స్తోత్రంలో సరస్వతి అమ్మవారిని ఏ విధంగా స్తుతించింది అంటే, అమ్మా నీవు సర్వశక్తి స్వరూపిణివి, మహాదేవివి, జ్ఞానస్వరూపిణివి, సహనరూపణమైన శక్తివి, బలస్వరూపిణివి, అత్యంత ప్రకాశరూపిణివి, సర్వదేవతా స్వరూపిణివి, ప్రపంచము ఆయురూపము నీవై ఉన్నదానివి, సర్వ పాపములు
ప్రసవింపచేయగలిగిన ఓంకార రూపిణివి అమ్మ, నేను నీకు నమస్కరిస్తున్నాను అని సంధ్యావందన స్తోత్రంలో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టించిన జీవులకు జ్ఞానంను వృద్ధి చేసి బాధ్యతను సరస్వతీదేవి స్వీకరించి తన భక్తులకు ప్రియమైన వాక్కులను ప్రసాదించి వారి బుద్ధిని ప్రచోదనం చేసి వారి అజ్ఞానమును తొలగించి జ్ఞానమును ప్రసాదించే జగన్మాతను మనము సరస్వతి అనే నామంతో కొలుస్తూ ఉంటే, అంతేకాకుండా మనం శ్లోకాలు చెప్పుకున్నాం కదా, సరస్వతి శ్లోకాలను చెప్పుకుని పూజ చేసుకుంటే కనుక ఏ విద్యార్థులైతే ఈ శ్లోకాలను చదివి అమ్మవారిని నమస్కరిస్తారో వారికి తప్పనిసరిగా ఆ విద్యలో మంచి మార్కులు రావడం, జ్ఞానము మంచిగా ఉండడం, తెలివితేటలు కలిగిన మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది ఆ తల్లి. శ్రీమాత్రే నమః.